చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య వచ్చినప్పుడు చెప్పాడు. ఈ 20 నెలల్లో 5,50,000 ఇండ్లు కట్టాం. అందులో మొన్న నాయుడుపేటకు వచ్చినప్పుడు ఈ ఒక్కరోజే పాప ఫిగర్ కూడా అబద్ధం చెప్పిన అతికినట్టుగా చెప్తాడు. గోడకి సిమెంట్ వేసి సున్నం వేసినట్టుగా ఉంటుంది చంద్రబాబు నాయుడు అబద్ధం చెప్తే. అలాంటిది ఈ రోజు 2,50,000 మంది గృహప్రవేశాలు చేస్తున్నారంటే ఇది ఒక చరిత్ర. నేను అడుగుతున్నా, ఎక్కడ నువ్వు నిర్మించావు? ఈ రోజు ఈ కాలనీ దగ్గరికి వచ్చాం, గర్వంగా మేము చెప్తున్నాం, ఇదిగో 5 సంవత్సరాల కాలంలో పేదవాడికి గూడు కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఎవరైతే పాపం వాళ్ళ గడాన్ని విప్పలేరో, ఎవరైతే పాపం ఎక్కడికి వెళ్ళలేనటువంటి వాళ్ళు ఉన్నారో, అటువంటి ఆసక్తులను గమనించి వాళ్ళకి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ఇళ్ల స్థలం ఇచ్చి ఇళ్లు నిర్మించి ఆ ఇంటికి కావాల్సినటువంటి ప్రాథమిక మౌలిక సదుపాయాలు ఇస్తే ఈ రోజు పాపం ప్రతి ఒక్కరు చెప్పేది జగనన్న చుట్టే సిమెంట్ రోడ్లు డ్రైన్లు ఏర్పడి ఉండే అనేటువంటి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సింది, నువ్వు ఇచ్చేటువంటి మనసు నీకు ఎలాగూ లేదు, ఇవ్వలేవు. జగనన్న ఇచ్చినటువంటి దాన్నైనా కనీసం పూర్తి చేసేటువంటి అవకాశం వెసులుబాటును పరిశీలిస్తే బాగుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.